హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు కదా. మరి దాన్ని తెలుసుకొని మనము కూడా ప్రతి ఒక్క ఆనందాన్ని ఆయన పంచుకోవాలి కదా. అలాగనే ఒక గ్రామానికి వచ్చి ఉన్నాము. ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క సందర్భాన్ని మనం తెలుసుకొని వాళ్ళకి జరిగిన పరిస్థితులు, వాళ్ళకి జరిగిన అన్యాయం కూడా దేవుడి ద్వారా, ప్రేమ ద్వారా ఆయన చేసిన ఎన్నో ఆశ్చర్యాలు మనమందరం కూడా తెలుసుకొని ఇది ఒక ఇంటికి వచ్చి ఉన్నాము. ఆమె ద్వారా, ఆమె జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యాలు ఎన్నో తెలుసుకుందాం. అమ్మా, మీ జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు కదా. ఎన్నో చేసి ఉన్నాడు, కానీ మీరు దేవుడు విడిచిపెట్టారా? దేవుడు మర్చిపోయారా? దేవుడు కష్టం ఇస్తాడు కదా. ఎంత కష్టం ఇస్తాడు? ఎంత? చాలా కదా. ఎంత అంటే పరిస్థితులన్నీ కూడా మూసుకుపోతాయి కదా. ఎంత మూసుకుపోతాయి అంటే ఇంకా దారి లేకుండా అయిపోతుంది. అంత కష్టం, అంత వేదన వచ్చేస్తుంది. అన్ని కష్టం అంత ఒక్క మీద వచ్చేస్తుంది కదా. మరి అంత కష్టం వచ్చినా మనం కాపాడే వాళ్ళు ఎవరు? దేవుడు. ఆయన విశ్వాసం ఉంచితే దేవుడే చూసుకుంటాడు. థ్యాంక్ యూ. మరి ఇంతగా ఆయన చూసుకుంటాడు, ఆయన బాధలు ఇస్తారని తెలిసి మరి ఆయన కష్టం ఇస్తాడు అన్నాడు. మరి చూడండి పాడవాళ్ళు, మరి ఆయన కష్టం ఇచ్చేవాడు. మరి ఆయన కష్టం ఇచ్చుతుంటే ఈ వీడియో చూస్తున్న నువ్వు కూడా ఏ పరిస్థితులు లేకుండా, ఏ కష్టపడకుండా ఆయన ఇస్తాడు. ఆయన గాయపరిచి ఆయన స్వస్థపరిచేవాడు అని మర్చిపోకుండా అనునిత్యము కూడా ఆయనలోని, ఆయన కృప ద్వారా, ఆయన ఘనత ద్వారా నువ్వు ఆయన ఇచ్చిందని అంత సమృద్ధిగా తీసుకుని సంతోషంతో స్వీకరించాలని దేవుడు కోరుచున్నాడు. నా కుమారుడు దేవుని యందు, నీతిని యందు అనుసరిస్తూ సంతోషంగా ఉన్నాడు అంటే దానికంట ఆనందమైనది ఏమీ లేదు అని ఆయన స్పష్టంగా తెలియజేయుచున్నాడు కదా. ఈ గ్రామంలో వచ్చున్నాం, మరి అంతగా ఇంకేం తెలుసుకోవచ్చు? ఇంక గ్రామంలో వల్ల ఒక గ్రామం వచ్చున్నాము, అందులో కష్టం దేవుడు ఇస్తాడు అని తెలుసుకున్నావు. మరి ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది ఏం తెలుసుకుందాం? అయ్యయ్యో, తాళం వేస్తున్నది కదా, తాళం వేస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్దాము. దేవా, మాతో మాట్లాడి ఇక చూస్తున్న నిన్ను, చెప్తున్న నేను, ఈ కొండ ప్రాంతంలో వచ్చిన నేను సైతం కూడా దేవుని కృప ద్వారా, దేవుని మహిమ ద్వారా, ఆయన ఆలోచన ద్వారా మనం వచ్చి ఉన్నాము కదా. మరి ముందుకు వెళ్దాం సంతోషంతో. ఆయన తప్ప మనకి ఈ చూడు ఇల్లు ఎలా ఉన్నాయి కదా, సూపర్ ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇల్లులు ఉన్నాయి, చాలా బాగుంది. మరి అయ్యో, ఎవరు లేరే, తాళం వేసి ఉన్నారు. మరి ఏం చేద్దాం? ఇంకా ముందుకు వెళ్దాం. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు ఇక్కడ. ఇంట్లో ఎవరు లేరు. ఒక తాత ఉన్నాడు. తాతతో తాత, ఆరోగ్యం బాగుందా? లోపల ఇంట్లో, గృహంలో కానీ ఇంట్లో కానీ పరిస్థితులు అంత బాగానే ఉన్నాయా? బాగున్నాయి. చూడు, మరి తాతకి ఆరోగ్యం బాగాలేదు. మరి డాక్టర్లు ఏమన్నారు తాత నీకు? హాస్పిటల్ ఒకసారి పశువులకి వెళ్ళి పడిపోయాను. కాలు నొప్పితో అలాగే ఉన్నాను. హాస్పిటల్ వెళ్ళేది చాలా అయిపోయాను. ఎన్నిసార్లు వెళ్ళావు? ఎన్నిసార్లు వెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఒక 2 మాసాలు అవుతుంది వెళ్ళలేదు. అరకు వెళ్తున్నాను, వేరు వెళ్తున్నాను, మాడి వెళ్తున్నాను. వెళ్తే ఒక 3 రోజులు బాగా ఉంటుంది, మళ్ళీ నొప్పి సరిపో వస్తుంది. ఇలా పనులు చేసినప్పుడు ఒక్కొక్కసారి జింగ్ అని నొప్పి పెడుతుంది కదా. మరి దాన్ని ఎలాగా కంట్రోల్ చేసుకుంటున్నావు? అలాగే ఉండిపోతున్నాను. ప్రార్థనకి వెళ్తారు తాత? ప్రార్థన దేవుడు నమ్ముతారా? దేవుడికా? మా ఇంట్లో లేదు. పోనీ దేవుడు నమ్మినా నమ్మకపోయినా మనం ఇంతగా మంచిగా ఉన్నామంటే అది ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా మంచిగా ఉన్నామంటే అది ఏదో మ్యాజిక్ ఉంది అక్కడ కదా. అది మన కష్టంతోనే మనం తిన్నాము, అది చేసినా అది దేవుడు కృప. మరి
సరే మరి జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ తాత. ఇంకా ఉన్నారా ఊర్లో? అందరూ పని మీద ఉన్నారు. అందరు పని మీద వెళ్ళిపోయారా? సరే అయితే ఇంకా ముందుకు వెళ్తుంది. ఇంకొక ఇక ఏమన్నా దేవుడు నమ్ముకుని ఉన్నాడు తాత? నమ్ముతున్నాం మరి. ఓకే. అంటే ఒక ఆయన నమ్మితే మనకి రక్షణ అన్నమాట. ఆయన నమ్మితే మనకి ఒక అనుకున్నది అన్ని కూడా సమస్తము కూడా సమకూర్చి మనకి ఇస్తాడు. ఆరోగ్యం కూడా బాగులేనిది కూడా ఇవ్వగలడు అనమాట. ఓకే, థ్యాంక్ యూ తాత. ఇంకా మనం ముందుకు వెళ్తున్నాం కదా. మరి ఆ తాతకి ఆరోగ్యం బాగాలేదంట. ఆ తాత కోసం మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ అక్క చర్చికి వెళ్తారా అక్క? వావ్, మన అక్క అనమాట. ఇక్కడ చర్చికి వెళ్ళే ఉన్నది అంటే ప్రార్థనకు వెళ్తుంది అనమాట. ఆమె కోసం కొంచెం మాట్లాడదాం. అక్క అక్క మేము ఒక చిన్న యూట్యూబ్ నుంచి వచ్చామన్నమాట. ఎలాగంటే క్రైస్తవులని వాళ్ళ నుంచి మేము నేర్చుకోవడానికి, అంటే మేము క్రైస్తవులమే, మేము నేర్చుకుని మీ నుంచి మేము బలపరచడానికి కోసము, అలాగే మీకు ఏమైనా కష్టాలు ఉన్నా అంటే చిన్నవాడిని సైతం కూడా ప్రార్థన చేస్తే లోకానికి కూడా గడగడ వాణికించే అంత ప్రార్థన శక్తి ఉంది అనమాట. అలాగే మీ నుంచి మాకు ఏమైనా మీ సాక్ష్యం ద్వారా, మీకు జరిగిన అవమానాల ద్వారా మీరు నిలబెట్టిన దేవుడికి ఏమైనా కృతజ్ఞతలు అంటే మీ ద్వారా తెలియని వాళ్ళు చాలా మంది వెళ్తుందండి. ఇప్పుడు ఉన్నదంతా సోషల్ మీడియా కదక్క. అందరూ చిన్నపిల్లలు కూడా సోషల్ మీడియా సెల్లు చూస్తూ ఉంటున్నారు. అందుకోసం చిన్నగా మాది ఇక్కడ బొండం అనమాట, తెలిసి ఉంటుందా? నేను జంపన వాళ్ళ అబ్బాయిని అంటే చిన్నగా తెలియజేసిన అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుని మర్మమును తెలిసేయడానికి ఇది చిన్న ప్రయత్నం అనమాట. ఏమైనా చెప్పాలని ఏమైనా ప్రేరేపణ ఏమైనా ఉందక్క? ఏం లేదక్క. థ్యాంక్ యూ అక్క. అంత మంచిగా అక్క ఇంట్లో అందరికీ? ఓకే, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్స్. సరే అక్క, ఇంకా ముందు వాళ్ళు ఉంటారు అక్క. చాలా మంచిది కదా అక్క, మంచిగా మనతో మాట్లాడి తనకున్న అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు అని చెప్పి మనతో మాట్లాడడానికి ధైర్యం సరిపోవడం లేదు. సరే ఏం కాదు, ఆమె కోసం మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఇంకా ప్రార్థనకి వెళ్తారు అక్క? సూపర్ అక్క. ఇక మన అక్క కూడా ప్రార్థనకి వెళ్తే చర్చికి వెళ్తారు అనమాట. మనం ఎప్పుడు రాలేదు కదా, అందుకే కొద్దిగా సిగ్గుపడుతున్నారు. అంటే అక్క ఈ ఒక చిన్నది ఎందుకు ఏర్పాటు చేసామంటే, ఎంతమంది కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా జరిగిన అవమానానికి ఒకది ఉండిపోతున్నారు అనమాట. మూవ్ అని అవ్వలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి ఇలా మన ఏరియాలో ఉన్న గ్రామాల్లో జరిగిన అద్భుతాలు ఆయనకు తెలియజేయాలి అని చిన్న ఒక ఆశ అనమాట. అందుకోసమే చిన్న యూట్యూబ్ అనమాట. ఈ యూట్యూబ్ నుంచి చిన్నగా మీ ఏమైనా సాక్ష్యం కానీ, పోనీ మీ ఇంట్లో ఏమైనా సమస్యలు కానీ, ఏమైనా శోధన, ఎందుకంటే అపవాది ఏ విధంగా శోధన తెస్తారో తెలియదు అన్నమాట. వాక్యం చదువుతాము, వాక్యం మనకు హృదయంలో గుర్తుండడం ఉండదు. ఎందుకు గుర్తుండట్లేదు? అపవాది వచ్చి తీసుకెళ్ళి ఇప్పుడు దొంగతనం చేస్తున్నారు. ఆ దొంగతనం ఎందుకు జరుగుతుంది? ఏ సమస్య ద్వారా జరుగుతుంది? మరి ప్రార్థన వల్ల సమస్య తీరుతుంది కదా. అందుకే ఇది ఒక అంటే చిన్న తెలియజేయడానికి కోసమే అంతే ఈ ఒక చిన్న ఏర్పాటు. సరే అక్క, థ్యాంక్ యూ. బై.